మొన్న ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్ ఆ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే పార్టీలు, వాళ్ళ ప్రత్యర్థి పార్టీలు ఓవరాల్‌గా ఎంత ప్రచారం చేశాయో తెలియదు కానీ, ఆ రాజకీయ పార్టీలకు మించి మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వాళ్ళ కుమార్తె సునీతారెడ్డి గారు కూడా విపరీతంగా దాన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చి ప్రచారం చేశారు. సరే, వాళ్ళ నాన్నగారి హత్య వెనుక ఉన్న వాళ్ళను శిక్షించాలి అని చెప్పి ఆ మేడం ఆలోచన చేసి, సరే ఆమె ఒక ఫైట్ చేస్తుంది అంటే స్వాగతించాల్సిందే, తప్పేమీ లేదు. కానీ ఎన్నికలు ముగిసిపోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి గారి కేసులో ఉన్న పురోగతి ఏంటి? ఎందుకు ఈ మేడం వీళ్ళు ఎక్కడే కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 10 నెలల్లో ఏం మార్పులు వచ్చాయంటే ఆ ప్రశ్నలకు మనకైతే సమాధానం దొరకలేదు. బట్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంతవరకు పురోగతి వచ్చింది, వాళ్ళు ఎందుకు నోరు తెరవట్లేదు మనకు తెలియదు. కానీ బట్ సునీత గారు, వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ మీద నమోదైన కేసులలో పురోగతి అయితే వచ్చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వాళ్ళ మీద ఉన్న కేసులు పూర్తిగా లిఫ్ట్ చేసి అవి తప్పుడు కేసులు అని పోలీసులు తేల్చేసి ఒక చివరి ఛార్జ్ షీట్ కూడా ఈరోజు కోర్టులో దాఖలు చేసేసి వీళ్ళకైతే ఉపశమనం కలిగించుకుంటూ వీళ్ళ మీద కేసులలో అయితే పురోగతి ఉంది. వీళ్ళ నాన్నగారు వివేకానంద రెడ్డి గారి కేసులో పురోగతి ఎంతవరకు ఉందో తెలియదు, వాళ్ళు ఎందుకు అడగట్లేదో తెలియదు. కానీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉన్నారు అని అంటే, సరే వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉందేమో మనకు తెలియదు. కానీ వీళ్ళ మీద నమోదైన కేసులు, ఏ కేసులు నమోదయ్యాయి? వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి సునీత గారి మీద, వాళ్ళ భర్త మీద, సిబిఎస్పి రామ్ సింగ్ మీద కేసు పెట్టారు కదా. ఇప్పుడు దాని మీద ప్రాసిక్యూషన్ జరగాల్సిందే అని చెప్పి మధ్యలో కోర్టులు కూడా ఆదేశాలు ఇచ్చాయి. వీళ్ళ మీద కేసు పెట్టింది కూడా కోర్టు అనుమతితోనే కేసు పెట్టారు, డైరెక్ట్గా పోలీసులు కేసు నమోదు చేయలేదు. వీళ్ళు కృష్ణారెడ్డి నుంచి కేసు తీసుకోండి అని, అది ఒక కేసు ఫైల్ చేయాల్సిందే అని కోర్టే చెప్పింది. చెప్పిన తర్వాతనే కేసు ఫైల్ అయింది 2023 డిసెంబర్ 15. సో కరెక్ట్గా సంవత్సరం మీద 3 నెలలు కరెక్ట్గా తిరిగేసరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్లో ఉన్న పోలీసులు, మేము విచారణ చేశాం, 23 మంది సాక్షులను విచారించాం, వాళ్ళ మీద పెట్టిండేది తప్పుడు కేసు అని చెప్పి ఈరోజు ఫైనల్ ఛార్జ్ షీట్ పులివెందుల డిఎస్పీ దాఖలు చేశారు. పులివెందుల మెజిస్ట్రేట్ సెలవుల్లో ఉన్నారట, అందుకని జమ్మలమడుగు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేశారు. అంటే సునీత గారి మీద, వాళ్ళ భర్త గారి మీద, సిబిఐఎస్పీ మీద, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఏదైతే ఉన్నాయో అవి తప్పుడు కేసులు అని చెప్పి పోలీసులు తేల్చేసినట్లు ఫైనల్ ఛార్జ్ షీట్. సరే, వీళ్ళ కేసులు అయితే పురోగతి ఉంది, కేసులు క్లోజ్ చేసేస్తున్నారు. మరి వాళ్ళ తండ్రి గారి హత్య కేసులో పురోగతి ఎంతవరకు ఉందో, మరి మేడం కన్నా అవగాహన ఉందో, మేడం కన్నా ఐడియా ఉందో, అసలు ఎందుకు మరి 10 రోజులు సైలెంట్గా ఉన్నారో కూడా ఈ 10 నెలలు తెలియదు. బట్ అప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయ అంశం ఎందుకు అయింది, ఈ 10 నెలలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఏమో లేండి, ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయేమో.